బాత్రూమ్ వెళ్ళిన తర్వాత చేతులు సరిగ్గా కడగకపోతే వచ్చే 4 వ్యాధులు. మీరు బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత సోప్తో చేతులు కడుక్కుంటున్నారా? లేకపోతే ఈ 4 ప్రమాదకరమైన వ్యాధులు మీ కుటుంబం వరకు వచ్చే అవకాశం ఉంది. 1, టైఫాయిడ్. బాత్రూమ్ నుంచి వచ్చే ఫికల్ బ్యాక్టీరియా చేతుల్లో ఉండి ఆ చేతులతో తిన్నప్పుడు అవి కడుపులోకి వెళ్ళి టైఫాయిడ్ కలిగిస్తాయి. ఇది బలహీనత, జ్వరం, పొట్ట నొప్పి కలిగిస్తుంది. ఇక 2, డయేరియా. చేతుల్లో ఉన్నటువంటి జెమ్స్ అన్ని నేరుగా జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళి నీరసంగా చేసే లూజ్ మోషన్స్ చేస్తాయి. చిన్న పిల్లలకి అయితే ఇది లైఫ్ థ్రెటనింగ్ కూడా అవుతుంది. ఇక 3వది వార్మ్ ఇన్ఫెక్షన్స్. పాము పురుగులు చేరడం, చేతుల ద్వారా ఎక్స్ లేదా పురుగుల సూక్ష్మ భాగాలు నోట్లోకి వెళ్ళి పొట్టలో పురుగులు పెడతాయి. ఇది న్యూట్రియంట్ అబ్సర్ప్షన్ తగ్గిస్తుంది. ఇక 4వది ఫ్లూ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత సోప్ లేకుండా చేతులు కడగకపోతే జెమ్స్ గాల్లోకి వెళ్ళి వాయువుల ద్వారా ఇతరులకి వ్యాపిస్తాయి. ఫలితంగా దగ్గు, జలుబు, జ్వరం త్వరగా వస్తాయి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? సులభమైనటువంటి పరిష్కారం. బాత్రూమ్ తర్వాత 20 సెకండ్స్ సోప్తో చేతులు కడగకపోతే ఇంట్లోకి వ్యాధులు వస్తాయి. బాత్రూమ్ తర్వాత తినే ముందు తప్పక చేతులు కడుక్కోవాలి. చిన్న అలవాటు పెద్ద ప్రాణాన్ని కాపాడుతుంది. చెప్పండి మీ పిల్లలకి కూడా చెయ్యండి షేర్. పబ్లిక్ హెల్త్ కోసం ఇది స్ప్రెడ్ చేయండి.